ఒకరి దగ్గర కట్టాను, ఈ రోజు కట్టాను, మార్నింగ్ ఈ రోజు కట్టాను, పెద్ద 3,59,000 కట్టారు. చెప్తాం బకాయి ఎంత దూరం దేనికి వచ్చినా కట్టేయండి. మేము కట్టొద్దని చెప్తాంలా, మేమేం కట్టొద్దని చెప్తాంలా. అడిగే విధానంగా వేరే విధానంగా దాంట్లో కౌన్సిలర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలర్ చెప్తాడు కట్టేయండి అని. చెత్త ఎత్తుకోమని వస్తాను, వేరే బండిని తీసుకోవచ్చి అర్జెంట్ 2 గంటలప్పుడు మస్తు బండిని తీసుకోవచ్చి ఆయన పరిగెత్తుకొని వచ్చాడా. చేయాల్సిన పనులు చేయండి, చేయాల్సిన పనులు చేయండి. మీరు నాకేం చెప్పారు, ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. మీ ఉన్నాడే మీ కాడు మేమేదైనా పన్ను తగ్గిమని కానీ ఏదైనా చెప్పామా? 2019 నుంచి పన్నులు బాక్యం ఉంటే మీరేం చేస్తున్నావు తగ్గకుండా వాళ్ళ మీద చెత్త ఏంటి పోయి అలా కాకుండా నిరుపేదల మీద పోయి అడిగాము మేనేజర్ గారికి. మేనేజర్ గారికి చెప్పాలి సమాధానం, మామూలుగా చెప్పాలి సమాధానం. ఆయన ర్యాష్ గా మాట్లాడి ఆయన ఏదైతే మాట్లాడతాం, ఆయన కింద మీద కూలీలమా? ఆయన కింద మీద కూలీలమా? కాదు కదా, కాదు కదా. ఆయన ఎవరైనా మా కింద పని చేస్తున్నాడా, మేము ఆయన కింద పని చేస్తున్నావా? నాకేం సమాధానం ఆయన చెప్పేది? చెప్పేదండి మాకు పైన నోట్ వచ్చింది, మా మేనేజర్ గారు షోకాజ్ నోట్ వచ్చింది, ఆర్ఐకి షోకాజ్ నోట్ వచ్చింది, మా ఆర్టీ గారు ఉంటారు 3 జిల్లాల అధికారి, ఆయన విపరీతమైన ప్రజలు రోజు 2 hours టెలికాన్ఫరెన్స్. మీరేం చేస్తున్నారు, పోతున్నారా? బాకీ పెట్టుకొని 2,50,00,000 అడిగారు. 2,50,00,000 అడిగారు. అన్ని మున్సిపాలిటీలు డే అండ్ నైట్ కష్టపడతారు. ఈరోజు నైట్ 12 వరకు పెడతారు. ఎందుకోసం 50% ఆఫర్ వచ్చింది. మహాప్రభు దయచేసి కట్టుకోండి, మీకు వడ్డీ భారం తగ్గిందని రిక్వెస్ట్ చేస్తాను. కనీసం ఒక 30 సార్లు తిరుగుంటారు అతను స్కూల్ తిరిగి. 2019 నుంచి ఇప్పటి వరకు బాకీ పెట్టుకొని అక్కడ వెళ్తే 5 మంది ఫోన్ చేసి మేనేజర్ గారిని ప్రెషర్ పెట్టారు. ఏం చేయలేకపోతున్నాం. అతను రోజు రాగా అతను నేను మొబైలిస్తున్నా, ఇతనికి ఆర్ఐకి బిల్ కడుతుంది. ఏమని మీరు ఎందుకు చేయలేదు సార్? తిరుగుతున్నాం. ఇంత ప్రెషర్ పెట్టుకొని, ఇన్ని అప్పులు పెట్టుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? మీ మీద ఉంది. యాజ్ ఏ కౌన్సిల్ బోర్డు మెంబర్గా, యాజ్ ఏ ముచ్చివాసిగా మీకు కూడా దాంట్లో బాగుంటుంది. అందరూ ప్రజలు మీకు చెప్పేది పోతేనే ఇంతమంది రక్షణ చేస్తున్నారు. నువ్వు ఎందుకంటే అంటున్నారు. ప్రతి ఇంటికి ఇంటి మీద కట్టాలి కదా. మేనేజర్ గారిని మేము అడిగేది ఒకటే, మీరు డబ్బులు దండండి అంటున్నాం. గతంలో దండినట్టు మీరు ఎందుకు దండలేకపోతున్నాం? అడిగేస్తున్నది అదే మాట. గత కమిషనర్ గారు ఎంత నీట్ గా దండారు. స్టేట్ లో నెంబర్ 1 ప్లేస్ తెచ్చాము మేము. వచ్చింది 23, 24 మీద తెచ్చాము. తెచ్చిన తర్వాత మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారా? పని ఇంతమంది స్టాఫ్ పెంచారు, మీరు ఇంతమంది స్టాఫ్ పెంచుకున్నారు. ఏం చేశారు? అప్పటికి కట్టిన వాళ్ళకి ఒక మంచి బాకీ ఉండబట్టే మేము అడిగామండి. అంతేగాని ఎవరు చెత్త, ఎవరింటి ముందు చెత్త పోయలేదు. జస్ట్ అందులో బాగా పోయి మనము మాట్లాడమంటే పోయలేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అతనితో మాట్లాడుకుంటాండి. మీరు చైర్మన్ తో మాట్లాడండి, మా స్టాఫ్ తో మాట్లాడకూడదు. మీరు చైర్మన్ తో మాట్లాడదు, చైర్మన్ తో మాట్లాడు, స్టాఫ్ తో మీరు మాట్లాడేది. అవును మాట్లాడు. అలాంటప్పుడు మాట్లాడకూడదు. స్టాఫ్ తో మీరు స్టాఫ్ తో మాట్లాడకూడదు. నాతో మాట్లాడండి, చైర్మన్ గారితో మాట్లాడండి. నాతో మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడండి. అతనితో మాట్లాడకూడదు మీరు.